ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనమును చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టి ఉన్నాడని ప్రపంచమంతయు కూడా సంతోషముతో నిండుకొని ఉన్న ఈ ఉదయకాలం లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును చూచి యోహాను పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మన పాపముల నుంచి మనల్ని విడిపించుట కొరకు, మన పాపములను మోసుకొని పోవుట కొరకు ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడని యోహాను పలుకుతూ ఉండగా, మరి రక్షకుడు పుట్టాడు అన్న సంతోషముతో మనము నిండుకొని ఉన్న ఈ సమయములో ప్రభు యొక్క వాక్యము మనకు అనుగ్రహించబడినది. అవును, మరి ఒకసారి ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షకుడు, ఇంత గొప్ప తండ్రి మనము కలిగి ఉండుట మనకు ఎంత ధన్యత. లోక పాపమును, కేవలము ఒక వ్యక్తి పాపమును కాదు, లేకపోతే ఒక దేశం యొక్క పాపమును కాదు, సర్వ మానవాళి యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభు మన కొరకు మరి తేబడినాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీ పాపములను బట్టి చింతిస్తున్నావా? నీ రోగములను బట్టి చింతిస్తున్నావా? దేని గురించిన భయము నీ హృదయములో నిండుకొని ఉన్నది? ఆయన ప్రతి సమస్య నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో గనక చూసినట్లయితే ఆయన లేత ముక్కవలే ఉన్న దేవుడు, సొగసైనను స్వరూపమైనను లేకుండా మన కొరకు నలుగుగొట్టబడ్డాడు. అవును, అతడు పొందిన గాయములు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. అవును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినది. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నలుగగొట్టుట చేత మరి చూడండి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మన కొరకు తేబడిన ఆ దేవాతి దేవుడిని పూజించుట మనకి ఎంత ధన్యత. రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు, భయపడకుడి అని మరి ఆనాడు గొల్లలకు దేవుని యొక్క దూత శుభ సమాచారమును తీసుకొని వచ్చినది. అవును, సర్వమానవాళి కొరకు ఈ ఉదయకాలము మరి ఏ విషయాన్ని బట్టి నీవు చింతిస్తున్నప్పటికీ కూడా మరి ఒకసారి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏ సమస్య అయినా కూడా దాని నుంచి నిన్ను విడిపించి ఆ సమస్యను ఆయన మోయడానికి, ఆయన దానిని వహించడానికి మన కొరకు తేబడిన రక్షకుడు, విమోచకుడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యోహాను అంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క యేసుక్రీస్తుని చూచి ఈ ఉదయకాలము ప్రభువుని గురించిన, రక్షకుని గురించిన పుట్టుకను బట్టి, అయ్యో మరి నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి మరి ఎంతో బలహీనంగా ఉంది ఆర్థికంగా అని ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నప్పటికీ కూడా ఆయన మన కొరకు, మన పాపముల నుంచి, మన భారముల నుంచి, మన రోగముల నుంచి, మన భయముల నుంచి మనల్ని విడిపించుట కొరకే పుట్టి ఉన్నాడన్న నిజమైన సంతోషం భౌతిక సంబంధమైనవి లేవే మరి అని ఆలోచించుకోకుండా నీ ఆత్మ సంబంధంగా నా ప్రభువుని కలిగి ఉండుటయ్యే నాకు సంతోషం, నా ప్రభువుని కలిగి ఉండుటయ్యే నాకు సమాధానం, నా ప్రభువుని కలిగి ఉండుటయ్యే నాకు ఆశీర్వాదం, సమృద్ధికరమైన దీవెన అని ప్రభువుని స్తుతించు, ప్రభువుని ఘనపరచు, ప్రభు నామాన్ని మహిమపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, లోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి మరి కొదువైన వేళ ఆయనను బట్టి ఆనందించుటలో నీవు వెనకపడతావేమో. ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మన కొరకు నలుగొట్టబడిన వాడుగా, మన రోగములను మరి ఆయన వహించిన దేవుడుగా అతడు నలుగొట్టుట మరి దేవుని యొక్క చిత్తం, నిన్ను నన్ను రక్షించుటకు. ఇటువంటి దేవాతి దేవుని ప్రపంచంలో మనం ఎక్కడ కనుగొనలేము. ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన మహిమ కలిగిన తండ్రి. అవును, ఆయన అంటున్నాడు, నీవు ఏ విగ్రహమును కూడా, ఏ రూపమును కూడా నీవు చేసుకొనకూడదు అని. ఎందుకంటే ఆయన ఒక్కడే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఏ వ్యక్తి కూడా, ఏ దేవుడు అనపడేవాడు కూడా లోక పాపాన్ని మోసుకొని పోలేదు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవ
మానవాళి కొరకు ఆయన నలుగుగొట్టబడిన దేవుడుగా ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్షను ఆయన పైన వేసుకొని మనకి సమాధానాన్ని ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. మన భయము నుంచి, మన బలహీనతల నుంచి, మన రోగముల నుంచి మనలను విడిపించిన దేవుని గొర్రెపిల్లగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఉన్న ఆ దేవాతి దేవునిని బట్టి ఉదయకాలం ప్రభుని స్తుతించు. నిన్ను కలిగిండుటయ్యే నాకు ఆశీర్వాదం. నీవు నా జీవితంలో, నీవు నా కుటుంబంలో రక్షకుడిగా ఉండుటయ్యే నాకు ఆశీర్వాదం. ఇంతకన్నా మించినది నాకు అవసరం లేదు అని ప్రభువులో ఆనందించు. దేనిని బట్టి చింతించొద్దు, దేనిని బట్టి నీ సంతోషాన్ని తక్కువ చేసుకోవద్దు. ప్రభు నామాన్ని గనపరచు. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఏ కాలము నీ మాట చేత మరి ఒకసారి మమ్మలను ధైర్యపరిచావు. అవును ప్రభువా, 2023 సంవత్సరముల క్రితం లోక పాపమును, సర్వ మానవాళి యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, రక్షకుడుగా, విమోచకుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. అవును నాయనా తండ్రి, నీకు స్తోత్రములు. మా సమాధానార్థమైన శిక్ష నీవు భరించిన దేవుడుగా ఉన్నావు తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడుగా ఉన్నావు. సొగసైనను స్వరూపమైనను లేకుండా నలుగుగొట్టబడ్డావు. అవును ప్రభువా, ఇంత గొప్ప రక్షకుడు మేము కలిగి ఉన్నట్టయ్యా మాకు సంతోషం, మాకు గొప్ప పండుగ. శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చారు గొల్లలకు దూతలు. రక్షకుడు పుట్టాడు అన్న శుభవర్తమానము తప్ప మించినది ఈ లోకములో ఏది కూడా లేదు ప్రభువా. నిన్ను కలిగిండుటయా మాకు సంతోషం, మాకు ఐశ్వర్యం, మాకు సమృద్ధికరమైన దీవెన. ఈ మాటలు విన్న బిడ్డల హృదయాల్లో దేనిని గురించిన భయం, దేనిని గురించిన ఆందోళన, విచారము, కృంగుదల ఉన్నవో వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించి నీ వాక్యము చేత, నీ శక్తి కలిగిన జీవ వాక్యము చేత నీ బిడ్డల హృదయాలను నింపి గొప్ప ఆనందభరితలను చేయండి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని యొక్క పుట్టుకను చూచి, రక్షకును చూచి ఆనందభరితులై సంతోషముతో ప్రభుని ఆరాధించారు, పూజించారు, మహిమపరిచారు. అటు రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నిన్ను ఆరాధించుటలో, పూజించుటలో అత్యానందభరితులై నిన్ను మహింపరిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.